నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూస్తున్నాం డీజీ ప్రాపర్టీస్ అండి. డీజీ ప్రాపర్టీస్ మీ ముందే తీసుకొచ్చింది డబుల్ బెడ్రూమ్ అండి. G+1 డబుల్ బెడ్రూమ్ 2 స్టైర్ల బిల్డింగ్ అండి. ఇది చూడండి, మనం చూసినట్లయితే 2 స్టైర్ల బిల్డింగ్. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనకి ఇటు నుంచి చూసినట్లయితే ఎంట్రన్స్ ఏరియా ఇలా ఉండిద్దండి. మనకి ఎంట్రన్స్ కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మనకి వాషింగ్ ఏరియా అండి. మనకి చక్కగా ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి వచ్చేసరికి మన స్టోర్ రూమ్ లాగా అయితే కూడా యూజ్ చేసుకోవచ్చు. అంత పీస్ఫుల్ గా కూడా ఏరియా అనేది ఉంది. ఇటు వచ్చేసరికి ఇటు ఎంట్రన్స్ మొత్తం టైల్స్ అండి. మనకి ఆకర్షణీయంగా టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి సింహోద్వారం అండి. చూసుకుంటే మనకి ఎంత డిజైన్ గా ఇవ్వడం జరిగిందో. మళ్ళీ ఇటు వచ్చేసరికి అయితే మనకి పిల్లర్ ఇచ్చేసారు. పిల్లర్ కూడా మనకి టైల్స్ బాగా తీర్చిదిద్దారు. ఇటు చూసుకుంటే అయితే మనకి చెప్పుల స్టాండ్ ఇవ్వడం జరిగింది. నీట్ గా అయితే మనకి చెప్పులు పట్టేలాగా సౌకర్యంగా ఇచ్చారు. మనం ఇది సింహోద్వారం అండి. ఫుల్ టేకు, ఒరిజినల్ టేకు. డోర్ కూడా టేకే అండి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కి ఎంట్రన్స్ ఇదండి డోరు. ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అయితే హాల్లో నుంచి ఇటు నుంచి మనకి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నీట్ గా ఇవ్వడం జరిగింది. ఇదైతే కామన్ బాత్రూమ్ అండి. అటు వచ్చేసరికి మన బాత్రూమ్ ఏరియా చూడండి. బాత్రూమ్ ఏరియా పైన కూడా మనం ఏమన్నా సామాన్లు స్టోర్ చేసుకోవాలన్నా నీట్ గా ఫెసిలిటీగా ఉంది. హాల్లో అయితే టీవీ పాయింట్ నీట్ గా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది మొత్తం టీవీ పాయింట్ అండి. ఇటు నుంచి అయితే మనకి ఇది వచ్చేసరికి కిచెన్ అండి. కిచెన్ ఏరియా ఎంట్రన్స్ హాల్ నుంచి కిచెన్ ఏరియా చూడండి ఎంత నీట్ గా స్పేసియస్ గా గ్రానైట్ తో అయితే తీసుకురావడం జరిగింది. చూడండి, పైన కూడా దీనికన్నా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. రండి పైకి వెళ్ళి చూద్దాం. ఇది టోటల్ గా వచ్చేసి టూర్ ఫేసింగ్ కాబట్టి మన ఇంటి ముందు వెలుతురు కూడా, సూర్యుని యొక్క వెలుతురు కూడా నీట్ గా పడుతుంది. మొత్తం టైల్స్ తో ఆకర్షణీయంగా టైల్స్ తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి సింహోద్వారం అండి. కింద ఎలా ఇచ్చారో పైన కూడా టేక్ తో తీసుకురావడం జరిగింది. హాల్ కూడా ఇలా నీట్ గా విశాలంగా అయితే ఇవ్వడం జరిగింది. హాల్ ఎదురుగానే మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. చూడండి, టీవీ పాయింట్ కూడా నీట్ గా ఇవ్వడం జరిగింది గ్రానైట్ తో. ఇటు వచ్చేసరికి రైట్ సైడ్ అయితే మనకి డైనింగ్ హాల్ ఇచ్చారు. చూడండి ఎంత విశాలంగా డైనింగ్ హాల్ అయితే ఉందో. మన కిచెన్ లో కూడా విశాలంగా కూర్చొని మనం భోజనం చేయడానికి కూడా నీట్ గా అయితే ఉండిద్ది. డైనింగ్ హాల్ కూడా మీకు సరిపడిద్ది. దేవుడు అయితే దీనికి సపరేట్ గా ఇవ్వడం జరిగింది. ఒకరితో మనకి డిస్టర్బెన్స్ లేకుండా నీట్ గా అయితే మనకి ప్రశాంతంగా మనం పూజ చేసుకోవడానికి బాగా ఇచ్చారు. నాకైతే బాగా నచ్చింది. ఎంతో పీస్ఫుల్ గా మనకి పూజ చేసుకున్నప్పుడు కూడా మైండ్ కూడా బాగా పీస్ఫుల్ గా ఉండిద్ది, చేసుకోగలుగుతాము. గ్రానైట్ తో అయితే తీసుకురావడం జరిగింది. చూడండి, మనం చూసాం కదండి. ఈ ప్రాపర్టీ అయితే మనకి 106 గజాల్లోనే ఈస్ట్ ఫేసింగ్ G+1 2 BHK తీసుకురావడం జరిగింది. ఇదైతే మనకి పెద్దపులిపాక శ్రీనగర్ కాలనీ విజయవాడలో అయితే మనకి సిమెంట్ రోడ్డు సౌకర్యంతో మనకి నీట్ గా అయితే పెద్ద పెద్ద రూములతో బాగా తీసుకురావడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 62 లక్షలు అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. ఇదైతే టోటల్ గా తూర్పు ఫేసింగ్ అండి. తూర్పు ఫేసింగ్ రావడానికి, ఆ సూర్యుడు యొక్క వెలుతురు పడడానికి పక్క వాస్తు ప్రకారం దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. టోటల్ గా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగే అండి ఇది. మరిన్ని వివరాల కొరకు కింద ఉన్న మా నెంబర్ కి సంప్రదించండి.